సృష్టిస్తోంది. ఇప్పుడు దేశంలో మొత్తం తాజాగా కరోనా కేసులు 1000కి పైగా నమోదయ్యాయి అంటూ అధికారికంగా వినిపిస్తున్న లెక్కలు. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. హాంకాంగ్ అలాగే సింగపూర్ తర్వాత భారత్లోనూ కోవిడ్ సోకిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా కేరళ అలాగే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక లాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో క్రియాశీల కేసులు సంఖ్య 430కి పెరిగాయట. గత 24 గంటల్లో కేరళలో 335 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉంటే వారం వ్యవధిలో 752 మందికి కొత్తగా కరోనా సోకింది అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల పరంగా మొదటి స్థానంలో కేరళ ఉంది 430 కేసులతో. తర్వాత మహారాష్ట్ర ఉంది 209 కేసులు, అక్కడ ఢిల్లీ 104 కేసులు, అలాగే గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 13 ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి అయితే ఆ తరహా కేసులు తక్కువ ఉన్నాయి, ఇంకా అంటే ఈ స్థాయితో పోలిస్తే.